పెద్దపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం గుడివాడలో హోంమంత్రి అనిత పర్యటించారు. గుడివాడలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ముందుగా గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్ తోటను పరిశీలించారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులతో వివిధ అంశాలపై చర్చించారు. సేంద్రియ వ్యవసాయంపై అధికారులను ఆరా తీశారు. ఈరోజు పండించే పరిస్థితి కూడా కనిపిస్తాం. నేను ఒకటే కోరుకుంటున్నా, మీరందరూ కూడా సేంద్రియ వ్యవసాయానికి ముందుకెళ్ళమని మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించాలని నేను కొంత కోరుకుంటున్నా. అదేవిధంగా కౌలు రైతులను కూడా ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నందుకు క్లియర్ గా చెప్పాలంటే రైతు నా క్లాస్మేట్ ప్రభుని కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నానండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం అవేర్నెస్ తో ముందుకు వస్తే డెఫినెట్ గా కౌలు రైతులను కూడా ముందుకు తీసుకురావచ్చు. వాళ్ళకు చిన్న చిన్న అపోహలు కూడా అన్ని తొలగిపోతాయి. ఇలా ఒకరినొకరు కొంచెం కోఆర్డినేషన్ తో ముందుకెళ్లాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నాకు నెక్స్ట్ ఇయర్ కి మీకు టార్గెట్ పెడుతున్నా సేంద్రియ వ్యవసాయం 50%. 50% అంటే 14,000 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం జరగాలి. దానికి నేను నియోజకవర్గానికి వారంలో కంపల్సరీ నియోజకవర్గంలో ఒక రోజైనా ఉంటాను. ఆ 2 వారాలకు ఒక్కసారి అయినా నేను ఫీల్డ్ విజిట్ చేస్తాను. డెఫినెట్ గా రైతులకి నేను కూడా కొంచెం ప్రోత్సాహం అందించాలి. వాళ్ళతో పాటు నేను కూడా మమేకం అవ్వాలని కోరుకుంటాను. మైక్రోపేట నియోజకవర్గానికి ఉన్న బ్యూటీనెస్ ఏంటంటే ఒకవైపు అంతా సీకోస్ట్ ఉంటుంది, ఒకవైపు అంతా మెట్ట ప్రాంతం ఉంటుంది. సో మనకి ఇక్కడ వరితో పాటు ఉద్యానవన పంటలు, హార్టికల్చర్ లో కొబ్బరి ఉంటుంది, జీడి మామిడి కనిపిస్తుంది. ఇందాకే చూసాను ఒక డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు మన వాళ్ళు. అట్ ద సేమ్ టైం మనకి పామ్ ఆయిల్ ఉంది. ఈ పామ్ ఆయిల్ తోటల్లో కోకో పండించవచ్చు. అదేవిధంగా అరటి, జామ, మామిడి, అంతర పంటలు, వీటన్నిటితో పాటు ఇలాంటి పెద్ద రైతులేమో ఆక్వాకల్చర్ ముందుకు తీసుకొచ్చి చేపల చెరువులని, రొయ్యల చెరువులని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అన్ని విధాల మైక్రోపేట నియోజకవర్గం అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధి జరగాలి. రాష్ట్రంలోనే అతి తక్కువ ప్రాంతాల్లో పండే తమలపాకుల రైతులు కూడా మన నియోజకవర్గంలోని కూడా ఉండడం. తమలపాకు రైతులకి కూడా ఈరోజు పంట నష్టం కింద అధికంగా 85,000 రూపాయలు అధికంగా ఇచ్చిన గవర్నమెంట్ కూడా తొలిసారి మన ఎన్డీఏ గవర్నమెంట్ 13,500 రూపాయలు గత గవర్నమెంట్ ఇచ్చి రైతులు ఉద్ధరించేస్తున్నామని మాట్లాడుకునేది. అప్పుడు ఏదైతే 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందో ఆ 6,000కి ఇంకొక 7,500 రూపాయలు కలిపి ఆ రోజు డబ్బులు ఇస్తే ఈ రోజు దానికి డబ్బులు ఈ రోజు ఇచ్చి 14,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్, అదేవిధంగా 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ కలిపి ఈ రోజు 20,000 రూపాయలు 2 విడతలుగా ఆల్రెడీ 14,000 రూపాయలు ఆల్రెడీ రైతుల అకౌంట్లోకి వెళ్ళింది. ఈ రోజు దగ్గర మైక్రోపేట నియోజకవర్గంలోనే చూసుకుంటే దగ్గర 39,300 మంది రైతుల ఖాతాల్లోకి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.